హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ప్రత్యేకంగా యూత్ కి, స్టూడెంట్స్ కి అండ్ యంగ్స్టర్స్ కోసం అండ్ అఫ్ కోర్స్ పెద్దవాళ్ళకి కూడా ఈ వీడియో అంత ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అలాంటిది. సో ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈ క్వశ్చన్ బట్టి మీకు అర్థమైపోద్ది ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియో అని చెప్పి. సో క్వశ్చన్స్ ఏంటి అంటే, మీ లైఫ్ లో మీరు ఎప్పుడైనా గోల్ సెట్ చేసుకున్నారా లేదా? ఈ గోల్ సెట్ చేసుకోకపోవడం వల్ల మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందా? అసలు మనం గోల్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాలి? ఒకవేళ గోల్ సెట్ చేసుకుంటే ఎలాంటి గోల్ సెట్ చేసుకోవాలి? ఈ గోల్ సెట్టింగ్ వల్ల మన లైఫ్ లో వచ్చే బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ మీకు తెలుసా? ఇవైతే నార్మల్ క్వశ్చన్స్ అయితే కాదండి, మన లైఫ్ లో మన కెరియర్ ని డిసైడ్ చేసే క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ మనం ఈ రోజు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేద్దాం, వీటిని ఖచ్చితంగా క్లియర్ చేసుకుందాం. సో ఇక్కడ నా ఫ్రెండ్ దీప్తి ఉంది. సో తిని కూడా మనకి హెల్ప్ చేస్తుంది అండ్ తను కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అన్నిటినీ మనం క్లారిఫై చేద్దాం. సో దిస్ ఇస్ దీప్తి. Hello everyone, hope you are all doing well. Hello Shravanti. హలో. యాక్చువల్లీ ఇప్పుడు ఆడియన్స్ ని కొన్ని క్వశ్చన్స్ అడిగాను కదా, సో నేను కూడా అదే క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. నేను ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ అసలు ఏమైనా ఉంటాయా లేదా? అసలు మనం గోల్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాలి? గోల్ సెట్ చేసుకున్నా సెట్ చేసుకోకపోయినా ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా దానిలో అన్నది యాక్చువల్లీ నా క్వశ్చన్స్ అనమాట. ఓకే, క్వశ్చన్స్ అన్ని కాదు, ఒక్కొక్కటిగా క్లారిఫై చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అయితే నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అసలు మనం గోల్ అనేది ఎందుకు చేసుకోవాలి? అసలు ఎందుకు ఫిక్స్ చేసుకోవాలి? గోల్ ఎందుకు సెట్ చేసుకోవాలి? గోల్ అనేది ఎందుకు సెట్ చేసుకోవాలి ఫస్ట్ క్వశ్చన్. ఓకే, దీనికి నేను ఆన్సర్ చేస్తాను. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా నీకు చాలా క్లారిఫై చేస్తాను. ఓకేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద సముద్రం ఉంది, అందులో షిప్ వెళ్తుంది, మిడిల్ ఆఫ్ ద సీ లో ఉందన్నమాట. సో వాటికి డైరెక్షన్ ఎలా వెళ్ళాలి ఏంటి తెలియదు, ఎందుకంటే మధ్యలో ఉంది కాబట్టి, సముద్రం మధ్యలో. అయితే వాళ్ళ దగ్గర ఒక కంపాస్ ఉంది. కంపాస్ అంటే ఏంటో తెలుసా నీకు? అది డైరెక్షన్స్ చూపిస్తుంది. అదే. సో ఆ కంపాస్ అనేది లేదనుకో అక్కడ, వాళ్ళకి అసలు ఎటువైపు వెళ్ళాలో తెలుస్తుందా? డైరెక్షన్ అనేది అసలు క్లారిటీ ఉంటుందా వాళ్ళకి? ఉండదు. అలాగే మన లైఫ్ లో కూడా ఒక గోల్ అనేది మనం సెట్ చేసుకోలేదనుకో, మన లైఫ్ కి ఒక డైరెక్షన్ ఉండదు, ఒక ఫోకస్ ఉండదు, చాలా గజిబిజిగా ఏదో గడుపుతున్నాం కదా లైఫ్ అన్నట్టుగానే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి గోల్ సెట్ చేసుకుంటే మన లైఫ్ కి ఒక క్లియర్ విజన్ అనేది ఉంటుంది. లేదనుకో అలా గజిబిజిగా జరుగుతూనే లైఫ్ కూడా ఎండ్ అయిపోతుంది అనమాట. సో గోల్ సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ కి డైరెక్షన్, ఫోకస్ తెలుస్తుంది. అండ్ ఆల్సో ఈ గోల్ సెట్ చేసుకునే దాంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మోటివేషన్. ఎందుకనంటే మోటివేషన్ లేదనుకోండి మనం అక్కడి నుంచి కదలలే, ముందు ఫర్దర్ స్టెప్ తీసుకోలేము. అవునా కదా? అవును. ఎవరైనా నన్ను మోటివేట్ చేస్తేనే నేను వెళ్తాను, వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఏంటి ఇలా అనుకుంటాను. అవును. బట్ ఎవరు ఎంతమంది మనల్ని మోటివేట్ చేస్తున్నా సరే వినేవాళ్ళు వింటారు, కానీ ప్రతి ఒక్కరు పాటించారు కదా. సో ప్రతి ఒక్కరు పాటించాలి అంటే మెయిన్ గా మనలో ఉండాల్సింది సెల్ఫ్ మోటివేషన్. సో మన సెల్ఫ్ ని మనమే మోటివేట్ చేసుకోవాలి. పక్కన వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తారని మనం వెయిట్ చేయడం కాదు. మనం ఏ గోల్ అయితే సెట్ చేసుకున్నామో దాన్ని సాధించడానికి మనల్ని మనం రోజు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్సో ఈ మోటివేషన్ కి ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉంది. నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ లేకుండా ఉండగలవా? సపోర్టివ్ ఒకటి ఉండాలి. సేమ్ నేను కూడా ఉండలేను. అలాగే మోటివేషన్ కూడా వితౌట్ డిసిప్లిన్ మోటివేషన్ ఈస్ నథింగ్. సో డిసిప్లిన్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడే మోటివేషన్ ఉంటది. మోటివేషన్ ఉన్న చోట ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. ఎందుకనంటే మనల్ని మనం ఎంత మోటివేట్ చేసుకుంటున్నా అదే డిసిప్లిన్ గా దాన్ని మనం అప్లై చేయలేదనుకో, గోల్ సెట్ చేసుకుని కూడా నో యూజ్, సెల్ఫ్ మోటివేట్ చేసుకుని కూడా నో యూజ్. సో మనం ఎలా అయితే గోల్ సెట్ చేసుకుని మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో అంతే డిసిప్లిన్ గా దాన్ని మనం అప్లై చెయ్యాలి. సో నీకు అర్థమైందా ఎంత ఇంపార్టెంట్ ఈ గోల్ సెట్టింగ్ అనేది? గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకి లైఫ్ లో ఒక డైరెక్షన్ ఉంటది, ఒక ఫోకస్ ఉంటది, మన విజన్ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ సెల్ఫ్ మోటివేషన్ అంటే ఇంకా మనం ఎవరి వెంక చూడక్కర్లేదు, మన గోల్ ఏంటో మనం చూసుకోవచ్చు. సో సెల్ఫ్ డిసిప్లిన్ కి బెస్ట్ ఫ్రెండ్ డిసిప్లిన్, సెల్ఫ్ మోటివేషన్ కి డిసిప్లిన్ బెస్ట్ ఫ్రెండ్. సో మోటివేషన్, డిసిప్లిన్ లేకుండా మోటివేషన్ అనేది వర్క్ చదివేసి నాకు అర్థమైంది మనకి గోల్ అనేది ఎందుకు ఉండాలి. ఓకే, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, మరి నాకు కూడా ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని నువ్వు క్లారిఫై చేస్తావు అనుకుంటున్నాను. క్వశ్చన్ ఏంటి అని అంటే, గోల్ సెట్ చేసుకోవాలి, క్లారిటీ ఉంది, బట్
ఎలాంటి టైప్ ఆఫ్ గోల్ సెట్ చేసుకుంటే బెటర్ అంటావు? ఎస్, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అనమాట. గోల్ అయితే అందరూ సెట్ చేసుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఒక గోల్స్, చిన్న చిన్నమైన గోల్స్ అనేవి ఉంటాయి. బట్ ఎలాంటి గోల్స్ సెట్ చేసుకోవాలి, ఇట్స్ అ క్వశ్చన్ మార్క్. ఇది నిజంగా చాలా పర్ఫెక్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ మీకు చెప్పాలి అంటే. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గోల్ యాక్చువల్ ఒక పర్సన్ కి డాక్టర్ అనేది గోల్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అతను తన లైఫ్ టైం అంతా ట్రీట్మెంట్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు గోల్ అనేది ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ గోల్ సెట్ చేసుకున్నది అవుతుంది. ఇప్పుడు ఆ గోల్ ఎలా మోడిఫై అవ్వాలి అంటే మనం సెట్ చేసుకున్న గోల్ ఎదుట వారికి హానికరంగా ఉండకూడదు. లైక్ ఇప్పుడు డాక్టరే ఉన్నారు. ఆ డాక్టర్ తను ఎంత వరకు చార్జ్ చేయాలో అంతే చార్జ్ చేయాలి. సో అలాంటి వాల్యూస్ ఉండాలి. సో మనం సెట్ చేసుకున్న గోల్ సింపుల్లీ చెప్పాలి అంటే ఎవరికి హార్మ్ఫుల్ గా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఎథికల్ గా అయినా, మోరల్ గా అయినా, సోషల్ గా అయినా యూస్ఫుల్ అవ్వాలి. సో అలాంటి గోల్ సెట్ చేసుకోవాలన్నమాట. నిజమే, నువ్వు చెప్పింది నిజమే. అసలు చూస్తున్నాం కదా బయట కరప్షన్ గానీ, లేకపోతే ఎక్కువ మనీ చార్జ్ చేయడం గానీ. సో అలా హార్మ్ఫుల్ గా కాకుండా అందరికి యూజ్ అయ్యేలా ఉండాలంటే గోల్ సెట్టింగ్. అంతే సింపుల్. ఓకే, అయితే మరి బానే ఉంది శ్రవంతి, చాలా బాగా చెప్పావు. కానీ ఇది తప్పు అని అందరికి తెలుసు. ఎక్కువ మనీ చార్జ్ చేయడం అన్నా, లేకపోతే కరప్షన్ అన్నా, ఒకరికి హార్మ్ చేయడం అన్నా అంతా రాంగ్ అని అందరికి తెలుసు. బట్ చెప్పినా ఎవరు వింటారు చెప్పు? తెలిసినా చేస్తున్నారు కదా. ఇంకా మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎస్, ఇది కూడా అవును. ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక మిస్టేక్ జరుగుతుంది అంటే అది తప్పు అని అందరికి తెలుసు. తప్పు చేసే వ్యక్తికి కూడా అది తప్పు అని తెలిసినప్పటికీ నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తారు, నేను ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఇక్కడ ఎవరు లేరు కదా, ఒక ఒపీనియన్ తో తప్పు చేసేస్తూ ఉంటారు. యాక్చువల్లీ దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే దీనికి ప్రికాషన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవ భీతి అనేది చాలా ఇంపార్టెంట్. దైవ భీతి అంటే సింపుల్లీ చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక 100 రూపీస్ పడిపోయింది అనుకో, ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కదాన్ని అన్నావు, ఈవెన్ సీసీ కెమెరాస్ కూడా లేవు, నువ్వేం చేస్తావు? జనరల్ గా ఏదైనా మనిషి ఏం చేస్తాడు? జనరల్ గా మనిషిని కాకుండా జనరల్ గా ఏముంది, ఎవరు లేకపోతే తీసుకుని జోబులో పెట్టుకుని వెళ్ళిపోతాడు, అంతే. బట్ దైవ భీతి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఎవ్వరు లేరు, నాకేం అవసరం లేదు ఎవరన్నా లేకపోయినా, బట్ నేను 24/7 ఒక క్రియేటర్, ఆ క్రియేటర్ అబ్జర్వేషన్ లో ఉన్నాను. సో ఆ నోట్ నాది కాదు అని తెలిసినప్పుడు ఎవరికైనా అప్పచెప్పేస్తాడు, కానీ ఆ వ్యక్తి అయితే తీసుకోడు. సో దైవభీతి ఉన్న పర్సన్ కి దైవభీతి లేని పర్సన్ కి డిఫరెన్స్ అదే. అర్థమైందా నీకు? అంటే ఇప్పుడు గాడ్ మనల్ని చూస్తున్నారు అన్న నిజమైన దైవభీతి మనలో ఉండాలి. సో అలా ఉన్నప్పుడు మనం అలాంటి తప్పులేం చేయకుండా ఉంటాం అంటున్నాం, అంతేనా? ఎస్. ఒక దైవభీతి ఉన్న పర్సన్ ఇప్పుడు లైక్ డాక్టరే ఉన్నారు అనుకో, లైక్ డాక్టర్ గానీ, పోలీస్ గానీ, ఏ ప్రొఫెషన్ లో ఇప్పుడు కరప్షన్ ఎక్కువైపోతుంది. సో దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు, నేను అకౌంటబుల్ గా ఉండాలి అంటే జవాబుదారీతనం, నేను దేవునికి జవాబుదారీతనంగా ఉండాలి అని ఎవరైతే ఆలోచిస్తారో పర్సన్, కరప్షన్ తీసుకోవడానికి ఎంత ఆలోచిస్తారో చెప్పు. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను అంటే దేవుడు నన్ను క్వశ్చన్ చేస్తాడు, నన్ను పనిష్ చేస్తాడు, నాకు ఫియర్ వస్తుంది కదా. సో ఆ ఫియర్ అనేది ప్రెసెంట్ చాలా ఇంపార్టెంట్, అది ఉండాలి. అది ఉంటే ఏ మనిషి కూడా తప్పు చేయడానికి వెళ్ళడు. నిజమే శ్రవంతి, అసలు ఏమైనా సీసీ కెమెరా మనల్ని చూస్తుందంటే యాజ్ ఎ స్టూడెంట్ గా ఎగ్జామ్ రాయడానికే చూసి నిజమే. అంటే అంత పెద్ద హోల్ క్రియేషన్ ని క్రియేట్ చేసిన క్రియేటర్ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే అసలు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఇది గనక అందరికీ తెలిసిందంటే ఖచ్చితంగా భయపడతారు తప్పు చేయడానికి, కరప్షన్ చేయడానికి. సో ఆడియన్స్ మీరు కూడా వినండి, మీరు ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారు అంటే మంచిది సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్న గోల్ ఎదుటి వాళ్ళకి హార్మ్ఫుల్ గా ఉండకూడదు, సోషల్ గా, ఎథికల్ గా, మోరల్ గా యూస్ఫుల్ అయి ఉండాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని 24/7 ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మనం ఆయనకి అకౌంటబుల్ గా ఉన్నాము అన్నది మాత్రం మర్చిపోకండి. ఓకే శ్రవంతి, అయితే గోల్ మనం సెట్ చేసుకునే గోల్ అనేది మోరల్ గా, ఎథికల్ గా, సోషల్ గా, ఇంకొకరికి హెల్ప్ఫుల్ గా ఉండాలి, బట్ హార్మ్ఫుల్ గా మాత్రం ఉండకూడదు అని చెప్తున్నావు. బానే ఉంది. బట్ నాకు ఒక డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకున్నారు అనుకో, ఇంకా దేంట్లోని పార్టిసిపేట్ చేయరు, ఏ ఎంజాయ్మెంట్ చెయ్యకుండా అన్ని పక్కన పెట్టేసి పేరెంట్స్ తో మాట్లాడరు, ఫ్రెండ్స్ తో మాట్లాడరు, ఎవరితోని మాట్లాడరు, సీరియస్ ప్రిపరేషన్ లో ఉంటారనమాట. మరి అలాంటి టైప్ ఆఫ్ గోల్స్ సెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ థింగేనా? ఓకే, ఎస్. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు, ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ గా ఉన్నాం అనుకో, మనం స్కూల్లో మనకి 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి,
తెలుగు, ఇంగ్లీష్, ఇలా సైన్స్ గ్రూప్స్, మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం ఈక్వల్ గా చదివి ఈక్వల్ గా అన్ని అటెంప్ట్ చేస్తేనే కదా ఎగ్జామ్ అంతా పాస్ అయినట్టు, ఆ క్లాస్ మనం పాస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళినట్టు. అవును. సో అలానే మన లైఫ్ లో కూడా ఈ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్, పర్సనల్ గా మనం లైఫ్ లో మనం మన పార్ట్నర్స్ కి గానీ, మన ఫ్రెండ్స్ కి గానీ, మన ఫ్యామిలీకి గానీ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అన్నిట్లో కూడా మనం ఈక్వల్ గా ఇవ్వాలి. సో అప్పుడే మన లైఫ్ అనేది పీస్ఫుల్ గా వెళ్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఒక బర్డ్ ఉంది, ఒక పక్షి ఉంది, నువ్వు పక్షిని గట్టిగా పట్టేసుకున్నావు అనుకో, ఏమవుతుంది? అది చచ్చిపోద్ది. చచ్చిపోతుంది. గట్టిగా పట్టుకుంటే చచ్చిపోతుంది. ఒకవేళ లూజ్ గా వదిలేసావు అనుకో, అప్పుడు ఎగిరిపోద్ది. బట్ నువ్వు దాన్ని ఎలా పట్టుకోవాలో అలా కంఫర్టబుల్ వేలా పట్టుకున్నావు అనుకో, అప్పుడు ఉంటది మన దగ్గరే ఉంటది. సో అలానే మన లైఫ్ కూడా అంతే. మనం ఎవరిని లూజ్ గా వదిలేయకూడదు, దేన్ని టైట్ గా పట్టేసుకోకూడదు. దేన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో అలాంటి వేలు బ్యాలెన్స్ చేస్తేనే మన లైఫ్ అనేది పీస్ఫుల్ గా వెళ్తుంది. నువ్వు మొత్తం జాబ్ మీదే పెట్టే ఫ్యామిలీ స్ట్రెస్ పెరిగిపోద్ది, నువ్వు మొత్తం ఫ్యామిలీ మీద పెట్టే జాబ్ స్ట్రెస్ పెరిగిపోద్ది. ఎప్పుడైతే ఈక్వల్ గా బ్యాలెన్స్ గా నువ్వు అన్నిటిని చేసుకుంటూ వెళ్తావో లైఫ్ పీస్ఫుల్ గా ఉంటుంది. సో ఇదొక టిప్ నేను ఇచ్చేది నీకు. చాలా కరెక్ట్ గా చెప్పొచ్చు శ్రవంతి. సో లైఫ్ అంటే ప్రతిదీ బ్యాలెన్స్ చేయాలి. సో మీరు కూడా మీ లైఫ్ లో ఎలాంటి టైప్ ఆఫ్ గోల్ సెట్ చేసుకున్నా, దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా, యాజ్ ఎ చిల్డ్రన్ గా, యాజ్ ఎ స్టూడెంట్ గా మీ రెస్పాన్సిబిలిటీని ఖచ్చితంగా మీరు ఫిల్అప్ చేయాలి. చాలా బాగా చెప్పొచ్చు శ్రవంతి. యాక్చువల్లీ ఆడియన్స్ ని ఫస్ట్ లో నేను ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకొచ్చే ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా అని. సో ఇప్పుడైతే ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకి ఇంపార్టెన్స్ అయితే అర్థమైంది. సో గోల్ సెట్ చేసుకుంటే వాట్ ఈస్ వాట్ అని. ఈస్ దేర్ ఎనీ బెనిఫిట్స్? అఫ్ కోర్స్ దేర్ ఇస్ బెనిఫిట్స్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చేయి. ప్రెసెంట్ యూత్ లో గానీ, పెద్దవాళ్ళలో గానీ, లేదా చిల్డ్రన్ లో గానీ ఎక్కడ చూసినా సరే మెయిన్ గా కనిపించే ప్రాబ్లం ఏంటి? నోమోఫోబియా, ఎక్కువగా ఫోన్ కి అడిక్ట్ అయిపోయే వ్యాధ. అలాంటిది కాదు, బట్ మెయిన్ ప్రాబ్లం. ఓకే, మెయిన్ గా వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్. యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏంటి అంటే, ఎక్కువగా స్టూడెంట్స్ లో స్ట్రెస్ అయిపోవడం, డిప్రెస్ అయిపోవడం, ప్రతిదానికి ఫైనల్ గా సూసైడ్ అనే ఒక ఆప్షన్ లోకి వెళ్ళిపోతుంది. నేనైతే ఈ ప్రాబ్లం అయితే ఎక్కువ చూసాను. ఈవెన్ నా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు చాలా మంది. అవును శ్రవంతి. సో ఈ స్ట్రెస్, డిప్రెషన్ అనేది యూత్ లోనే కాదు, మోర్ ఓవర్ అందరిలోని కనిపించే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, డిప్రెషన్. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా నీకు? నాకైతే ఐడియా లేదు, బట్ ఈ స్ట్రెస్, డిప్రెషన్ ఏస్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అని అయితే తెలుసు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎక్కువ స్ట్రెస్ అవ్వడానికి, డిప్రెస్ అవ్వడానికి వాళ్ళు ఏంటి అని అంటే ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు అనమాట. నేను అనుకున్న రిజల్ట్ నాకు వస్తుందా రాదా అని. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకో, ఎగ్జామ్ రాస్తారు, బట్ చాలా డిప్రెస్ అయిపోతారు, తర్వాత చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. బాబా నాకు అనుకున్న రిజల్ట్ వస్తుందా రాదా, ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోతారు. లేదా ఏదైనా గోల్ సెట్ చేసుకున్నారనుకో, ఎవరైనా సెట్ చేసుకోక ముందే వాళ్ళు చాలా ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు, అసలు నేను దాన్ని సాధించగలనా, నేను ఆ రిజల్ట్ నాకు వస్తుందా రాదా అని. సో ఇలా రిజల్ట్ గురించి ఆలోచించి ఆలోచించి ఓవర్ థింక్ చేస్తూ స్ట్రెస్ అనేది మనకి పెరిగిపోతుంది. ఇట్ లీడ్స్ టు సూసైడ్. ఇంకా నేను సాధించలేనేమో, ఇంక నా వల్ల కాదేమో, ఇంకా అవ్వదేమో అని ప్రయత్నించే ముందే ఆపేస్తున్నారు అనమాట. సో దీని వల్ల మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. నీకు మన మోరల్ స్క్రిప్చర్స్ తెలుసా? మోరల్ స్క్రిప్చర్స్ ఎస్, ఐడియా ఉంది. లైక్ రిలీజియన్ అన్న ఒక ఒపీనియన్ లో కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అనే ఒపీనియన్ లో చూస్తే డెఫినెట్లీ మనకి చాలా బుక్స్ అయితే ఉంటాయి. లైక్ మన భగవద్గీత, వేదోపనిషత్స్, బైబిల్, ఖురాన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎస్ తెలుసు. యా, సో ఈ మోరల్ స్క్రిప్చర్స్ లో ఈ యొక్క స్ట్రెస్ కోసం, అంటే ఈ యొక్క రిజల్ట్ కోసం ఒక వర్స్ ఉందన్నమాట. వేదిక్ లిటరేచర్ లో ఉంటుంది. సో కర్మను చేయట ఎందే నీకు అధికారం కలదు, కర్మఫలం నాశించట ఎందే నాడు నీకు అధికారము లేదు, అట్లని కర్మను చేయటం మానరాదు అని. నువ్వు కూడా చదివే ఉంటావు ఇది, నేను విన్నాను యాక్చువల్లీ. ఎస్. సో అక్కడ ఏంటి అంటే మన క్రియేటర్ మనకి డైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. ఏంటంటే హార్డ్ వర్క్ చేయడం అనేది మాత్రమే మన పని. దాని తర్వాత దానికి రిజల్ట్ వస్తుందా లేదా అదంతా కూడా ఎవరి చేతుల్లో ఉంటది అంటే క్రియేటర్ చేతుల్లోనే ఉంటది. కాబట్టి దానికి అది రావాలి, అదే రావాలి, అంతే రిజల్ట్ రావాలి అని మనం ఆలోచించి ఆలోచించి డిప్రెస్ అయిపోవడం అనేది అసలు వేస్ట్ ఆఫ్ థింగ్ అనమాట. అలాగని రిజల్ట్ వస్తుందా రాదా అని చెప్పి ఆలోచించి
ఆ పని చెయ్యకుండా ఆపేయడం కూడా చాలా తప్పు అనే చెప్పాలి. సో కాబట్టి మన హార్డ్ వర్క్ మనం చేద్దాం. ఫస్ట్ మన హార్డ్ వర్క్ మనం చేసి ఇంకా రిజల్ట్ మనం అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ చేసాము అంటే రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది కదా. మనం రిజల్ట్ గురించి ఆలోచించడం పక్కన పెట్టి హార్డ్ వర్క్ ఎంత ఇస్తున్నాం, మన వర్క్ మనం ఎంత చేస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. సో ఈ విధంగా ఆలోచించినప్పుడు మనకేంటి అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనం ఫెయిల్యూర్ అంటే మనం వర్క్ చేసి ఫెయిల్ అయినది ఫెయిల్యూర్ అవ్వదు, మనం ఓడిపోయినది ఫెయిల్యూర్ అవ్వదు, ప్రయత్నించకుండా ఆగిపోతాం కదా, అది అసలైన ఫెయిల్యూర్ అని నాకు అర్థమైంది పాయింట్. ఓకే, నాకు అర్థమైంది. సో ఇప్పుడు మనం గోల్ సెట్ చేసుకోవడం వల్ల మన లైఫ్ లో బెనిఫిట్స్ ఏంటనేది అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్, డిప్రెషన్ అవి ఏమి ఉండవు. సో ఫెయిల్యూర్ వచ్చినా కూడా బూస్ట్ వస్తుంది, ఇంకా నేను ఏదో సాధించాలి అని. ఇది నిజంగా ఒక గుడ్ బెనిఫిట్. ఓకే, అర్థమైంది నాకు అది. ఓకే శ్రవంతి, బట్ నాకు ఒక డౌట్ ఉంది. ఏంటి అని అంటే ఇప్పుడు లైఫ్ లో ఎన్ని సాధించినా సరే, ఎంత సక్సెస్ అచీవ్ చేసినా సరే లైఫ్ లో సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు చాలా మందికి. అంటే ఇంకా ఏదో సాధించాలి, సంథింగ్ ఇంకా అచీవ్ చేసేయాలి అన్న దాంట్లో ఎక్కువ థింక్ చేస్తూ ఉంటారు. దానివల్ల కంప్లీట్నెస్ అనేది ఉండదు లైఫ్ కి. ఇన్నర్ పీస్ కూడా ఉండదు మోస్ట్లీ చెప్పాలి అంటే. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందంటావా? అఫ్ కోర్స్ ఉంది. మనం ఇందాక చెప్పాం కదా, సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే ఈ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల, ఇంకా ఏదో సాధించాలని తాపత్రయం వల్లే మోస్ట్లీ డిప్రెస్ అయిపోతారు, స్ట్రెస్ అయిపోతారు. అవును, నిజమే కదా. సో ఈ సాటిస్ఫాక్షన్ మనకి ఎక్కడ వస్తుంది అంటే, మనకి సాటిస్ఫాక్షన్ రావాలి అంటే ఒకటి మనం ట్రూత్ అర్థం చేసుకోవాలి. అదేంటి అంటే ఇది పర్మనెంట్ లైఫ్ కాదు, ఇది ఒక టెంపరీ లైఫ్. ఇది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో మనం ఈ ఉరుకు పరుకుల ప్రపంచంలో పరిగెట్టడం ఆపేస్తాం. సో మన లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం అప్పుడే. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లైఫ్ ఎందుకు అన్నది ఒక పర్పస్, మనకి ఏంటి, అసలు మనం పుట్టడానికి రీజన్ ఏంటి, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం అనే క్వశ్చన్ కి మనకి ఆన్సర్ దొరికింది అంటే డెఫినెట్ గా సాటిస్ఫాక్షన్ ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకి ప్రతి ఇష్యూలో కూడా. నిజమే శ్రవంతి. సో మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసినప్పుడు మనకి మెంటల్ పీస్ దొరుకుతుంది. అఫ్ కోర్స్ నువ్వు చెప్పావు కదా పాయింట్, పర్మనెంట్ లైఫ్ కాదు అని. మన స్క్రిప్చర్స్ కూడా అవే చెప్తున్నాయి. సో నువ్వు అనేది ఏంటంటే ఇది పర్మనెంట్ లైఫ్ కాదు అని తెలిసినప్పుడు ఏం సాధిస్తే ఏంటి, ఏం సాధించకపోతే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే ఇన్నర్ పీస్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు చాలా మంది ఈ రన్నింగ్ రేస్ లో చాలా మంది హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతున్నారు, పీస్ ఆఫ్ మైండ్ ఫైండ్ అవుట్ చేసుకోలేకపోతున్నారు. సో ఈ రెండు మనం సంపాదిస్తే నిజంగా మనం రిచ్ అనే చెప్పాలి. ఎంత మనీ ఉన్నా పక్కన పెడితే నిజంగా ఎవరు రిచ్ అంటే ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్, ఇన్నర్ పీస్ ని ఎవరైతే ఓన్ చేసుకుంటారో డెఫినెట్ గా వాళ్ళు రిచ్ అని చెప్తా. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, మరి ఈ ఉరుకు పరుకుల జీవితంలో మనం ఇప్పుడు ఆగాలి అంటే, స్టాప్ అవ్వాలి అంటే మన పర్పస్ ఏంటో మనకి తెలియాలి అంటున్నారు కదా. మరి ఏంటా పర్పస్ అన్నది? సో సింపుల్. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు ఒక పర్పస్ ఏంటి జనరల్ గా? ఫ్రూట్స్ అందించడం, ఆక్సిజన్, సో ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్నాయి. లైక్ ఒకప్పుడు వాటర్ ఉంది, వాటర్ పర్పస్ ఏంటి? మనకి దాహాన్ని తీర్చడం. సో అలా ఇప్పుడు నేచర్ లో దేవుడు క్రియేట్ చేసిన ప్రతి క్రియేషన్ కి కూడా ఒక పర్పస్ ఉంది. అంటే ఇప్పుడు మనం కూడా గాడ్ క్రియేషన్ కదా. అంటే నేచర్ లో ప్రతి ఒక్క దానికి పర్పస్ ఉన్నప్పుడు మనకు కూడా ఒక పర్పస్ ఉండాలి కదా లాజికల్ గా ఆలోచిస్తే. అవునవును, అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. మరి ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత జ్ఞానం ఉన్న మనకి పర్పస్ లేకుండా ఉంటదా? జనరల్ గా ఆలోచించే కామన్ గా ఖచ్చితంగా ఉంటది శ్రవంతి, ఎందుకు ఉండదు? సో అదేంటి అనేది ప్రెసెంట్ ఎవరికి తెలియట్లేదు. సో దాన్ని ఇప్పుడు మనం క్లారిఫై చేద్దాం. గుర్తుంచుకోండి, మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి అంటే సింపుల్ గా ఫస్ట్ ఏంటి అంటే మనం నిజాయితీగా, రెస్పాన్సిబుల్ గా, అకౌంటబుల్ గా లైఫ్ ని లీడ్ చేయాలి. సో మనల్ని ఒకరు చూస్తున్నారు, ఆయనకి భయపడుతూ నేను జీవితం గడపాలి, నేను ఏం చేసినా నా లైఫ్ లో ఆయన క్వశ్చన్ చేస్తాడు అనే ఒక మూమెంట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లీడ్ చేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి టైం మేనేజ్మెంట్. సో ఈ టైం మనం మేనేజ్ చేసుకోవాలి, ఎందుకంటే టైం ఇచ్చింది కూడా క్రియేటరే. సో మనం స్పెండ్ చేసే ప్రతి టైం ఏ వేలో స్పెండ్ చేస్తున్నావు? మంచిగా స్పెండ్ చేస్తున్నావా, చెడుగా స్పెండ్ చేస్తున్నావా? మంచి విషయాలకు స్పెండ్ చేస్తున్నావా, చెడు విషయాలకు స్పెండ్ చేస్తున్నావా?
నీ టైం ని నువ్వు ఎలా యూటిలైజ్ చేస్తున్నావు అన్నది కూడా దేవుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాడు. సో మనం ఈ టైం ని కూడా మనం యూటిలైజ్ చేసుకోగలగాలి. నీ గోల్ రీచ్ అవ్వాలి అన్నా, నువ్వు అనుకున్నది సాధించాలి అన్నా, నువ్వు టైం అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూటిలైజ్ చేసుకోవాలి. నిజమే శ్రవంతి. పోయిన టైం ని ఎలాగో సృష్టించలేం, కానీ ఉన్న టైం అయితే సరిగ్గా వాడుకోగలం కదా. సో ఇది అప్లై చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్, వెరీ 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 ఇంపార్టెంట్, ఆ దైవాన్ని మనం యథార్థంగా గుర్తించడం. ఇది మన మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఏంటి యథార్థంగా గుర్తించడం అంటే? అంటే ఇప్పుడు గాడ్ ఉన్నారనే కదా అందరూ చర్చెస్ కి వెళ్తున్నారు, మసీద్కి వెళ్తున్నారు, ఇంకా వెళ్తున్నారు కదా. మరి అది యథార్థంగా గుర్తించినట్టే కదా. ఇక్కడే పొరపాటు పడుతున్నారు. దేవుణ్ణి గుర్తించడం అంటే గుడికి, చర్చ్కి, మసీదులకి వెళ్ళిపోవడం అని కాదు. దేవుని గుర్తించడం అంటే దేవుడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని గుర్తించడం. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా సరే రిలీజియస్ ప్లేసెస్ చాలా రష్ గా ఉంటున్నాయి. ఏ రోజు కూడా రిలీజియస్ ప్లేసెస్ ఖాళీగా ఉండట్లేదు. మరి ఇంత రష్ ఉన్నప్పుడు మరి భక్తి కూడా పెరగాలి కదా, దేవుడు అంటే భయం కూడా క్రియేట్ అవ్వాలి కదా. వీటితో పాటు జైళ్లు కూడా పెరిగిపోతున్నాయి కదా. దీన్ని కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అంటే లోపం ఎక్కడ ఉంది అంటే ఏ రాజ్యాంగం సిస్టమ్ లోనో ప్రెసెంట్ సొసైటీ సిస్టమ్ లో కాదు, మనిషిలో ఉంది. సో మనిషి ఆలోచన విధానంలో ఉంది. ఫస్ట్ మనిషి ఆలోచన విధానం మారితే ఇవన్నీ కూడా సెట్ అయిపోతాయి. దేవుడు కేవలం గుడిలో, చర్చ్ లో, మసీద్లోనే కాదు, ఒక పరిమిత స్థానంలోనే కాదు, ఆయన ప్రతి చోటే 24/7 నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు. నేను ఉన్నాను ఇక్కడ ఎగ్జాంపుల్. నువ్వు ఏమనుకున్నా మనసులో అవన్నీ నేను చదివేస్తున్నా అని అన్నాను అనుకో, నువ్వు నా దగ్గర ఎలా ఉంటావు? చాలా భయపడుతూ మనసులో కూడా అసలు ఏ థాట్స్ రాకుండా చాలా నిష్టగా ఉంటావు నా దగ్గర, ఎక్స్పెషల్లీ బయట వాళ్ళ దగ్గర ఎలా ఉన్నా. మరి 24/7 నిన్ను ఒకరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మరి నువ్వు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నటించలేవు, 24/7 నువ్వు నటించలేవు, నీ రియాలిటీ బయటపడిపోద్ది. ఇక్కడ నువ్వు చేంజ్ వస్తుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు, నువ్వు నటించవు, నీకు చేంజ్ వస్తుంది. అక్కడ నటించినట్టు ఉండదు. సో 24/7 దేవుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న ఒక థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో క్రియేట్ అయితే, ఆ దేవుడు ఒక్కడే కనిపించడు, మరణించడు, నిత్యం నన్నే చూస్తూ ఉంటాడు. నేను జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ ప్రిన్సిపల్స్ ని నువ్వు లైఫ్ లో ఫాలో అయితే ఇది నీ పర్పస్. ఈ పర్పస్ ని నువ్వు కంప్లీట్ చేస్తే 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 100% పీస్ ఉంటుంది, 100% హ్యాపీనెస్ కూడా నీ దగ్గరే ఉంటుంది. అఫ్ కోర్స్ 100% వాల్యూస్ కూడా ఉంటాయి. ఎస్, అఫ్ కోర్స్ 100% వాల్యూస్ కూడా ఉంటాయి. వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయని మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది ఏమో. దేవుడి మీద భయం ఉంటే ఖచ్చితంగా వాల్యూస్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మీరు మంచి వేలో ఖచ్చితంగా పయనించినట్టే లెక్క. ఈ ప్రపంచంలో రైట్ పాత్ లో ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడిని ఫాలో అవుతూ దేవుడి మీద భయం ఉండి జీవితం గడిపే వ్యక్తి ఖచ్చితంగా ఒక రైట్ పాత్ లోనే ఉంటాడు. ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి కావాలి అంటే. మనం కూడా అబ్జర్వ్ చేయొచ్చు డెఫినెట్ గా. సో అల్టిమేట్ చెప్పడం మర్చిపోయిన, పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఒక ఎగ్జామినేషన్ పాత్. ఇది ఒక ఎగ్జామినేషన్ పాత్. ఇప్పుడే చెప్పే కదా, మంచికి చెడుకు మధ్య పరీక్ష లాంటిది ఇది ఈ లైఫ్. సో మంచి చేస్తావా చెడు చేస్తావా అనేది నీ లైఫ్ నీ మీదే బేస్ అయి ఉంటుంది. నిన్నైతే దేవుడు ఫోర్స్ చేయడు. మంచేది చెడేది అని నీకు తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది. దీనికి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మంచి చేస్తే మంచి ప్రతిఫలం, చెడు చేస్తే చెడు ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నది మరి మీరే డిసైడ్ అవ్వాలి. ఓకే, నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. సో పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్ గా ఫుల్ఫిల్మెంట్ అనేది సాధ్యమైపోతుంది. ఎందుకనంటే అఫ్ కోర్స్ నువ్వు చెప్పినట్టు ఇది టెంపరీ లైఫ్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ క్లారిఫై ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే ఇది టెంపరీ లైఫ్ అని తెలుస్తుందో మన లైఫ్ లో ఎలాంటివి మనం సాధించినా లేకపోతే సాధించకపోయినా మనకేంటి అంటే ఇన్నర్ పీస్ అనేది చాలా మంచిగా ఉంటది. ఎక్కడికి కూడా పోకుండా మనలోనే ఉంటది. సో అది సాధించాలి ఇది సాధించాలి అని పరుగులు పెట్టేటప్పుడు మనకి ఏంటంటే డిప్రెషన్. ఒక విషయం చెప్పొచ్చు అనమాట, ఎవరైతే పీస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారో వాళ్ళకి రోగాలు కూడా తక్కువగా ఉంటాయి. నిజమే. ఈ డిప్రెస్ స్ట్రెస్ అయిపోయి పరుగు జీవితంలో ఉన్న వాళ్ళకి రోగాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తారు, ముందు హ్యాపీగా ఉండండి, ముందు ప్రశాంతంగా ఉండండి అని చెప్తారు ఏ డాక్టర్ అయినా. సో నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. ఫుల్ఫిల్మెంట్, సాటిస్ఫాక్షన్ ఎలా వస్తుంది అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసినప్పుడు వస్తుంది. సో ఇది పర్మనెంట్ లైఫ్ కాదు అని తెలిసినప్పుడు మాత్రమే మనకు వస్తుంది. సో చాలా క్లారిటీగా అర్థమైంది శ్రవంతి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆడియన్స్ మీకు కూడా, సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి మేము చెప్పేది ఏంటి అంటే, గోల్ సెట్ చేసుకోవడం లైఫ్ లో అన్నది
చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గోల్ సెట్ చేసుకోకపోతే మీ లైఫ్ ఎటు వెళ్తుందో మీకే తెలీదు. సో గోల్ ఖచ్చితంగా సెట్ చేసుకోండి. మీరు సెట్ చేసుకున్న గోల్ ఖచ్చితంగా ఎదుట వారికి మంచి చేసేదై ఉండాలి, ఎదుటి వారి యొక్క చెడును కోరుకునేదై ఉండకూడదు. సో ఇది సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, మీరు ఈ గోల్ సెట్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, స్ట్రెస్ ఉండదు, డిప్రెషన్ ఉండదు, ఈ సూసైడ్ అనే మాటే రాదు, ప్రశాంతంగా ఉంటుంది, లైఫ్ హ్యాపీగా సాగుతుంది అనమాట. సో అంతే కదా. అఫ్ కోర్స్ ఇంకా ఈ గోల్ ఎలా ఉండాలి అని అంటే, మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని వేస్ లోని కూడా మనం ఫిల్ చేసుకునేలా ఉండాలి. ఒక్క గోల్ మీద వెళ్ళిపోకుండా మనం యాజ్ అ స్టూడెంట్ గా, యాజ్ అ చిల్డ్రన్ గా కూడా మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ని మనం ఫిల్అప్ చేయాలి. అఫ్ కోర్స్ మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, రిజల్ట్ గురించి మనం ఎప్పుడు థింక్ చేయకూడదు. అండ్ ఎన్ని గోల్ సెట్ చేసుకుని ఎంత సాధించినా ఫుల్ఫిల్మెంట్ ఉండాలి, లైఫ్ లో సాటిస్ఫాక్షన్, ఇన్నర్ పీస్ ఉండాలి అంటే మన పర్పస్ ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఈ యొక్క గోల్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది మాతో పాటు మీరు కూడా క్లారిఫై చేసుకున్నారు అని అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీరేమనుకుంటున్నారు ఈ గోల్ సెట్టింగ్ కోసం అనేది డెఫినెట్లీ కామెంట్ లో కూడా తెలియచండి. మేము కూడా ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ గోల్ సెట్టింగ్ ఒక ఇంపార్టెన్స్, బెనిఫిట్స్ అండ్ అన్ని కూడా మీకు క్లియర్ అయ్యాని అనుకుంటున్నాను. సో వీడియో ఫుల్ గా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై హింద్.